కాదు. కరువు రాకుండా ఉండాలంటే ఇది కూడా అవసరం. నేను మొన్నే కర్ణాటకలో ఒక మీటింగ్ జరిగింది. తుంగభద్ర డ్యామ్కి గేట్స్ పెట్టే కార్యక్రమం తెలంగాణ సీఎం, నేను, కర్ణాటక సీఎం, సెంట్రల్ మినిస్టర్ అందరం కలిసాం. నేను ఒకటి ప్రపోజల్ పెట్టాను, గోదావరి కావేరి కలపాలని. గోదావరి కావేరి కలిపితే ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి, పెన్నా, కృష్ణ, అదే మరి ఇంకొక పక్కన వంశధార 4 నదులు కలుస్తాయి. ఈ 4 నదులు పోయి కిందన కావేరి కలుస్తుంది. కావేరి వల్ల ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మహానది నుంచి కూడా నీళ్ళు వస్తే మహానది కూడా కలుస్తుంది. ఇది అయిన తర్వాత గంగా కావేరి వయా మహానది ద్వారా కల్పిస్తే దేశంలో క్వాడ్రిలేటరల్ రోడ్డు ఎట్టయితే వచ్చిందో ప్రపంచం మొత్తం భారతదేశం అంతా ఒక రోడ్డు, అలాంటిది దేశం మొత్తం గంగా కావేరి ఈ దేశానికి ఒక శ్రీరామ రక్ష. అప్పటి నుంచి ఇంకా రాష్ట్రంలో దేశంలో కరువు అనే మాట ఉండదు. రైతాంగానికి దానికంటే మించిన రోజులు ఉండవని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా మళ్ళా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మన నియోజకవర్గంలో మీరందరూ ఒప్పుకుంటే మనందరం ప్రకృతి సేద్యానికి వెళ్ళిపోయి మన నియోజకవర్గం వరకు ఎక్కడ యూరియా ఇవి లేకుండా కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా నిర్ణయం చేద్దాం. దానికి కూడా మీరు రైతాంగం మొత్తం ఒక ఫేజ్ల మారిగా పోదాం. 3-4 ఏళ్ళు పెట్టుకుందాం. 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికే ఒక నమూనాగా అందజేద్దాం. దానికి మీరు సిద్ధంగా ఉంటే నేను కూడా సిద్ధమే. గట్టిగా చేపట్లు కూడా చెప్పండి, మేము చేయగలుగుతామని ఒక సంకల్పం. ఎస్, దేశంలో ఎవరు చేయలే. 14-15లో నేనే ప్రకృతి సేద్యానికి ఊతమిచ్చాను. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. మొన్న స్విట్జర్లాండ్లో ఏదైతే వాళ్ళు ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ ఇచ్చారు, ప్రపంచంలో జరిగే అతిపెద్ద ఎక్స్పెరిమెంట్ ప్రకృతి సేద్యం ఆంధ్రప్రదేశ్. దీనికి $1.5 బిలియన్ మనకు ప్రైజ్గా ఇచ్చారు. అది మన కృషికి మనం చేసిన పనికి గుర్తింపు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పటి నుంచి మీలో ఒక కమిటీ కూడా వేస్తాం. ప్రకృతి సేద్యం వాళ్ళని చూసిన ఆడబిడ్డల్ని ప్యాషన్తో చెప్తున్నారు, వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు. ఇప్పుడు ఛాలెంజ్ చెప్పాడు, నా ఇంట్లో ఎవరికి కూడా జ్వరం లేదు, దగ్గు లేదు, తలకాయ నొప్పి లేదు, హాస్పిటల్కి పోయే పని లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారంటే అది భవిష్యత్తు. అలాంటి భవిష్యత్తును అందించే రైతన్నలకి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంది. మీరు ఒకసారి చూస్తే 20,000 రూపాయలు అటు కేంద్రం ఇటు రాష్ట్రం అన్నదాత PM కిసాన్ కింద మీకు డబ్బులు ఇస్తున్నాం. 3 విడతల్లో ఇస్తున్నాం. రెండవది చిత్తూరు జిల్లాలో 2 సార్లు, పోయినసారి దగ్గర 200 కోట్ల రూపాయలు మ్యాంగో రైతులకి మనం సబ్సిడీ ఇచ్చాం, 4 రూపాయలు చొప్పున. ఈ సంవత్సరం మళ్ళా ఒక 200 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. నాకే ఆశ్చర్యంగా ఉంది, ప్రపంచమంతా ఎట్లా మారారంటే ఒక పక్క యుద్ధం, దాని ఎఫెక్ట్ కూడా వచ్చింది. రెండోది కూడా మీరు చూస్తే వరి తినేవాళ్ళు తగ్గారు. ఇప్పుడు మ్యాంగో తోతాపూరి తినేవాళ్ళు కూడా తగ్గిపోయారు. ఓన్లీ టేబుల్ వెరైటీస్కే డిమాండ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. షుగర్ కేన్ ఒకప్పుడు పెద్ద డిమాండ్ ఉండేది, ఇప్పుడు షుగర్ తినడం మానేశారు. అంటే ఒక్కొక్క 10 ఏళ్లకు ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. అంటే ఆహారపు అలవాట్లు మారిపోయినప్పుడు మన ఆలోచన విధానం కూడా మారిపోవాలి. మారకపోతే మనం ఏం చేసినా బాధపడడం తప్ప ఇంకోటి ఉండదు. ఇవన్నీ కూడా చేయాల్సిన కోరుకుంటూ, నాకు కూడా చాలా మిమ్మల్ని చూసి నేను ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటాను, అనునిత్యం నేను విద్యార్థిని, కొత్త విషయాలు నేర్చుకుంటా, పాత విషయాలు మర్చిపోతానని చెప్తాను. ఈరోజు మీతో మాట్లాడితే నాకు ఎక్కడ లేని హుషారు వచ్చింది, ఎక్కడ లేని శక్తి వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. అంటే నేను చేసే ప్రయోగం పట్ల నమ్మకం ఉంటే దూసుకెళ్తాం.
అట్లా కాకుండా నేను చెప్తా ఉంటే మీరు డల్గా కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు మేము వింటాం, ఇది మాకేం సంబంధం లేదు అని ఆలోచిస్తే నేను నీళ్లు గారిపోతా.